95వ రోజు ఉదయం 8 గంటలు. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు యాడోలేదు లోపం నా మీదే నా కోపం ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గాని లేరే ఏ వావి వరస పేరు పిలుపు అన్ని నోటి చివర విసుగు పుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే అన్నా. Good morning, Morning, Big Boss. Good morning, Big Boss. Good morning, Big Boss. ఉదయం 9 గంటలు. అన్నా నాకు 1% తక్కువ కాన్ఫిడెన్స్ లేదు లైఫ్లో. నేను జనాల్లో కూడా గెలిచొస్తాను, నాకు అట్లాంటి కాన్ఫిడెన్స్. నేను లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడే చెప్పాను, ఇమాన్యుల్ దగ్గర అలాంటిది ఏమనంటే వదిలేయండి. వదిలేసాను, తనకెప్పుడు మీరంటే ఇష్టమే. లేదు వదిలేసాను, అందుకే లెట్స్ గివ్ స్పేస్. మనోడంటే మనకి రిటర్న్ వస్తాడు కదా, చూద్దాం. నువ్వు ఒక్కసారి వెళ్ళిపోయి మాట్లాడిమ్మా. నేను మాట్లాడనన్నా ఆవిడతోని. నన్ను నువ్వు తీసే, నా మీద కోప్పడు. నిన్న నువ్వు నాకు నుంచోలేదు, లేకపోతే నువ్వు నన్ను తీసేస్తా అనుకున్నావు, నెక్ దాకా వచ్చినప్పుడు నేను తీసేస్తా, ఇది ఓకే ఫైన్. సెల్ఫిష్ గేమ్ ఆడతాడు. నేను స్టాండ్ తీసుకున్నాను కానీ నా కోసం ఏ రోజు స్టాండ్ తీసుకోలేదు అనే మాటలో నాకు ఎలా అనిపిస్తే అన్న, నేను ఆమె గురించి ఏ రోజు స్టాండ్ తీసుకోలేదు. ఈ ఇంట్లో నేను స్టాండ్ తీసుకున్నా ఉంటే నువ్వు తప్ప ఎవరూ లేదు ఇక్కడ, అది అందరికీ తెలుసు. ఆమెను ఓడించాలని నేను ఎందుకు అనుకుంటానన్నా? నేను అనుకుంటానా నేను వెళ్ళి ఏం మాట్లాడాలన్నా? తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలా? నువ్వు చెప్పు. నేను కాళ్ళు పట్టుకున్నా తెలుసా ఎందుకు? అమ్మ అని మీ కడుపులు నిండిపోతే సరిపోద్దా అని అంటే, నేను ఎవరి గేమ్ లాక్కొని కడుపు నింపుకున్నానన్నా? వచ్చిన 2 గేమ్లో నేను గెలిచే కదా కడుపు నింపుకున్నాను. మధ్యాహ్నం 12 గంటలు. నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడానికి మీరు చేస్తున్న పోరులో భాగంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది. సుమన్, బిగ్ బాస్ లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పోర్లో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్లో నుంచి తప్పుకునే ముందు మీకు లభించిన 1,00,000 పాయింట్స్లో సగం అంటే 50,000, అలాగే ఇప్పటివరకు ఈ పోర్లో మీరు సంపాదించిన స్కోర్లో సగం, ఈ రెండింటినీ ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్లను మరియు స్కోర్ని ఏ సభ్యునికి ఇవ్వాలని మీరనుకుంటున్నారో నేను అడిగినప్పుడు నాకు చెప్పండి. ఓకే బిగ్ బాస్. సారీ సుమనన్నా, నిన్ను తీసేశారు. మధ్యాహ్నం 12:15. నిజంగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇద్దరిలో ఇవ్వాలి, ఎందుకంటే నేను గేమ్ ఆడలేదు కాబట్టి. సెకండ్ థింగ్, నేను అన్నకి 50,000 అది 1,00,000 నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది. దొరకదు. మనం టాస్క్లు ఓడేమో గెలిచాం, తీసి పక్కన పెట్టా. 14th వీక్ వరకు ఇద్దరు ఉన్నామంటే మన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్, బయట నుంచి మన ఆడియన్స్ నుంచి సపోర్ట్ వల్లనే మనం ఉన్నాం ఇక్కడి వరకు. సో నేను దాని గురించి బాధపడాల్సిన విషయం ఓకే సారీ. దాని గురించి అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. మనం తీసుకొచ్చింది ఆడియన్స్, టాప్ 5లోకి తీసుకెళ్తారని చెప్పి నమ్మకం పెట్టుకున్నాం ఆడియన్స్ మీద. దీని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించుంటే నేను బాధపడుతున్నాను. నాకే షాకింగ్గా ఉంది. నేనే వేరేది ఎక్స్పెక్ట్ చేశాను. అట్లీస్ట్ అక్కడ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడదాం అనుకున్నాను నేను. సుమనన్న ఏం కాదు,
నా పాయింట్లో నేను అమౌంట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇష్టం సుమన్, నీకు ఎలా నచ్చితే అలా చేయి. నా ఫస్ట్ చెప్పగానే నాకు ఎవరు లేరు, మీరు తప్ప ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, బిగ్ బాస్ అనౌన్స్ చేసిన వెంటనే నువ్వు ఆటలో తప్పుకున్నావు. నాకు బర్నీ అన్న ఎవడెన్ని చెప్పినా నేను వాళ్ళకే డైరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు పిలుస్తారు, ఒక్కొక్కరు పిలుస్తారు. ఆలోచన చూడు, అయితే నాకు ఉపయోగపడుతుంది, లేదంటే ఇంకొక వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు? సంజన గారు. లాస్ట్లో ఉన్న వ్యక్తికి అట్లీస్ట్ మనం కొంచెం హెల్ప్ చేసామని ఆలోచన. మధ్యాహ్నం 12:30 ఫస్ట్ నాకు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన వెంటనే ఈ గేమ్లోంచి నువ్వు లేవు అన్న వెంటనే ఫస్ట్ నాకు థర్డ్ బన్నీ అన్న వస్తారు. నేను బన్నీకి వచ్చి చెప్తే ఒకటి అన్నారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు పాయింట్స్ వైజ్ 140 ఉంది, స్కోరింగ్ చూసి అది వెళ్తే ఏమీ లేదు. నేను అదే ఆలోచించాను, మీకే ఇద్దామని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. అది నేను బన్నీ అన్నీ చెప్పారు. 100% నేను అదే ఎవరికైనా అడగడానికి మొహమాటం అన్నా, అంటే అడగాల్సింది వస్తుంది. సారీ అన్నా, ఇక్కడ తీశాను. అడగండి సారీ అన్నా, నిన్ను కూడా తీశాను. మీరేం భయపడకండి, 100% నేను మీకే ఉంటాను. మధ్యాహ్నం 12:45 సుమన్, మీకు లభించిన 1,00,000 పాయింట్స్లో సగం అంటే 50,000, మీ స్కోర్లో సగం అంటే 50 ఎవరికిస్తున్నారు? బిగ్ బాస్ అందరితో కంపేర్ చేస్తే సంజన గారికి 0 ఉంది, అందుకని నేను సంజన గారికి ఇద్దామని అనుకుంటున్నాను. బిగ్ బాస్ మధ్యాహ్నం 1 లిస్ట్లోకి వచ్చాం. సర్రా 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 సర్రంటుంది కారా. అమ్మా ఆకలిలో ఉన్న డిమాండ్ పవన్ మొదటికి చేరువవుతాడా లేదా? ఎన్నో పొజిషన్? ఫోర్త్ పొజిషన్. ఇచ్చట అందరినీ ఎలిమినేట్ చేయబడును. మధ్యాహ్నం 1:15 ఇంటి సభ్యులందరూ కలిసి నేనిచ్చే తర్వాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యున్ని ఎన్నుకోవాలి. కాబట్టి సభ్యులందరూ కలిసి మెజారిటీగా ఒక నిర్ణయానికొచ్చి మీరెన్నుకున్న సభ్యుని పేరును చెప్పండి. మీరెన్నుకున్న సభ్యులు తర్వాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు. ఈరోజు నాకు ఓటేబుల్ రాదైతే ప్రభావం కొంచెం దానికి చెప్పు, బండి కదా మళ్ళీ అటు చేసి దాని మీద తెచ్చుకుంటాం. చెప్తా, నేను ఆల్రెడీ చెప్పాల్సిందని చెప్పాను. వాళ్ళకి హైయెస్ట్ హైయెస్ట్ తీసేస్తారు, నన్ను తీసేస్తారు. అంటే నేను హైయెస్ట్ లేకపోయినా టార్గెట్ నేనే కదా. నేను హైయెస్ట్ కాదు, స్టిల్ దే టార్గెటెడ్ మీ. వాళ్ళకి హైయెస్ట్తో కూడా సంబంధం లేదు. నేను నువ్వేమనుకుంటున్నావు చెప్పు? హైయెస్ట్ అనుకుంటున్నాను. హైయెస్ట్ తీసేస్తావు, ఓకే. మీరేమనుకుంటున్నారు? స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో వాడిని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. డిమాండ్ నా దగ్గర 150 ఉంది కదా, వాడిని తీసేసాం, మనకేం యూస్ ఉంది? ఇప్పుడు గేమ్ 100 అనుకో, వాడు ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇప్పుడు ఈ గేమ్ కొట్టాడంటే 250కి వెళ్ళిపోతాడు. అది సింపుల్ లాజిక్. మధ్యాహ్నం 2 తనుజాతో నువ్వు కూడా మాట్లాడతావు, ఒకసారి మాట్లాడతావు తనుజాతో అన్నవి. ప్లస్ ఇంకోటి నీకు ఆయనకి 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా. ప్లస్ అది కాకుండా నిన్న మా ఇద్దరినే కదా లీస్ట్లో ఉన్నాను, మా ఇద్దరిని చేస్తారు. ఇప్పుడు ఇమాంజల్ కానీ డిమాండ్ కానీ. మరి దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో గేమ్ ఒకసారి. ఏమనంటే బర్ణానికి సపోర్ట్ చేయండి అని చెప్పాడు ఒకసారి. మేము ముగ్గురం అయితే మరి ఒక మాట మీద ఉన్నావు, నువ్వు కూడా వస్తే హెల్ప్ అవుతుంది ఆయనకి. ఒక మాట చెప్పుకుంటా. నిన్న మొన్న మేము
ఫస్ట్లో ఉండే వాళ్ళే కదా టార్గెట్ చేస్తాము. దాని ముందు కూడా నా టార్గెట్ ఫస్ట్లో ఉండేవాళ్ళే కదా. అక్కడ ఎవరున్నా నా టార్గెట్ అదే. అది దాటుకొని నేను ముందుకు వెళ్ళాలనుకుంటాను, కానీ వెనకలో ఎక్కడో ఉండే వాళ్ళని చూసుకొని నేను ఉంటానని కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టే డెమోనని మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు నేను డెమోని టార్గెట్ చేసి డెమోని తీసేసి నేను ఉంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ నాకన్నా 10 పాయింట్స్ ఉన్నారు. నా ముందు ఉన్న వాళ్ళని నేను దాటుకొని వెళ్ళడానికి చూడనా, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని చూస్తూ వెళ్ళి సేవ్ చేసుకుంటూ ఉండనా? మీరు చెప్పండి. మధ్యాహ్నం 2:15 తర్వాతి యుద్ధం నుంచి ఎవరిని తొలగిస్తున్నారు? బిగ్ బాస్ ఐఎమ్ గోయింగ్ విత్ డెమోన్ పవన్. బిగ్ బాస్ నేను కూడా డిమాండ్ పవన్కి వెళ్తున్నాను. బిగ్ బాస్ నేను కూడా డెమాన్ పవన్కి వెళ్తున్నాను. బిగ్ బాస్ సో నా ఓటు అయితే నేను బర్నీ గారికి వెళ్తున్నాను. బిగ్ బాస్ బర్నీ గారిని ఈ గేమ్ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ బర్నీ గారు. బిగ్ బాస్ ఫస్ట్ బర్నీ సార్. బిగ్ బాస్ బర్నీ సార్ తీసేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ ఈ గేమ్ నుంచి. భరణి? బిగ్ బాస్. ఇప్పుడు జరిగే యుద్ధంలో మీరు పాల్గొనలేరు. ఎస్ బిగ్ బాస్. థ్యాంక్స్ అక్క. నీకేం ప్రామిస్ చేయలేదు నాకు థ్యాంక్స్ చెప్పడానికి. నేను ప్రామిస్ చేశాను కూడా నేను అనలేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పానండి. టీమ్ డెసిషన్ రా. రాజమాత. ఏమనంటే హౌస్ డెసిషన్ అంటే హౌస్ అంటే మనం కాదా? వాళ్ళిద్దరే హౌస్ ఓనర్స్. వాళ్ళు హౌస్. అక్క హౌస్ అందరినీ అడిగావా? లేదు, నేను ముగ్గురే. మరి అలా చెప్పు. హౌస్ డెసిషన్ అంటే టీమ్ డెసిషన్. టీమ్. ఓకే, నీ ముగ్గురు ఒక టీం. ఓకే, మీరు స్ట్రాటజీని ప్లాన్ చేయకండి నేను లేకుండా. నువ్వు ఇటు ఉంటే చిన్నగా నువ్వు ఇటు ఉంటే నేను చెప్తా ఏం చేయాలో. లాస్ట్ వరకు ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు కామ్గా. కాదురా, అసలు ఇది ఇటు ఉంటే ఇంకా అవసరం లేదు. గా ముగ్గురు ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్తాను. మధ్యాహ్నం 2:30 ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకిస్తున్న యుద్ధం. ఇది జోక్ కాదు డూడ్. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత మరొకరు తమకు కేటాయించిన 6 బాల్స్ని సీసాపై రోల్ చేసి సీసా తమ వైపున్న భాగాన్ని కిందకు నొక్కి బాల్ని అవతల వైపున్న జోకర్ ఫేస్లోని స్లాట్స్లోకి వెళ్లేలా లేదా అక్కడున్న జోకర్ ఫేస్కు తగిలేలా లాంచ్ చేయాలి. జోకర్ ఫేస్లో ఉండే స్లాట్స్ మరియు పక్కనున్న జోకర్ ఫేసెస్ వేర్వేరు పాయింట్స్ని కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియలో ఎవరైతే అత్యధిక పాయింట్స్ను సాధిస్తారో వారి యుద్ధంలో మొదటి స్థానం సాధించి హైయెస్ట్ స్కోర్ని పొందుతారు. భరణి? బిగ్ బాస్. మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. మధ్యాహ్నం 2:45 రిలాక్స్డ్గా. యూ కెన్ డూ ఇట్. టైమింగ్ ఒక్కసారి చూసుకో. టైమింగ్ చూడు. లాస్ట్. గుడ్. అమ్మో. ఓకే. రిలాక్స్ ఏం కాదు. అందరూ ఆడాలి కదా. ఏం కాదు. టైమింగ్ టైమింగ్. Come on! Yeah. Come on. Oh no. బాగా వేస్తున్నాడు ఆవిడ. Oh shit. 4. Counted, ah? Counted. Flow down అయింది. Yeah, 4. Oh no. 5. Oh shit. Straight పోట్లేదు. Just miss. కొట్టు.
నువ్వు సైడ్కి ఎందుకు తీసుకుంటున్నావు? మిడిల్లో తీసుకో. కొట్టు. జస్ట్ మిస్. ఇందాకలాగే ఫోర్స్ ఇమ్ము. కొట్టు. అరే ఇమ్ము. ఆగు ఆగు, బాల్ మీద ఫోకస్ చేయి. ఫోర్సే కాదు, బాల్ మీద కాన్సంట్రేషన్ చేయి. లాస్ట్ 3 జాగ్రత్తగా అయ్యి. కొట్టు. అదే ఏం చేస్తున్నావు నువ్వు? మైండ్లో ఎందుకు రెండో సెకండ్ థాట్ ఎందుకు? 4 అయిపోయింది నీకు కోట. జస్ట్ మిస్ రో. ఇమ్ము, ఇదే ఫోర్స్ కావాలి, మిడిల్లో కావాలి. వెళ్తుంది 4 పాయింట్స్. లాస్ట్ కొట్టాడు. బాల్స్ తెచ్చావా సమరన్న? బాహుబలి. ఫోకస్డ్, మెల్లగా. కనబడట్లేదు. సైడ్ లో ఉండరా, సైడ్ లో. సైడ్కి వెళ్ళిపోయింది. నువ్వు సైడ్ లో ఉండు. నో బాహుబలి. ఒకవేళ కరెక్ట్ అయినా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి రాబలి అంట. జై హో. అంతేరా, సేమ్ రా. ఫోకస్ చే. డెమాన్ సెకండ్ ఫోకస్ ఎక్సలెంట్. స్టార్టింగ్ కొట్టు. ఇది కౌంట్ లేదు. కనబడట్లేదు. వాడు వదిలేటప్పుడు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. 4 ఏమైందిరా? 4 లాస్ట్ కూల్ గుండు. బిగ్ బాస్ బిగ్ బాస్ ఫస్ట్ లేదని చెప్పండి. బిగ్ బాస్ ఫస్ట్ ది కాదురా, థర్డ్ వన్ లేదు బికాజ్ అది నువ్వు లిఫ్ట్ చేయలేదు. సీసా కనబడట్లేదు నాకు. అన్నండి ఫోకస్డ్గా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి తన్ని. డోంట్ డిస్టర్బ్ హిమ్ ప్లీజ్. కోట. నాటు కదా బిగ్ బాస్. లాస్ట్ బాల్ ఇప్పుడు లాభాలు. రెడీ. ఏం కాదు, నాకు లాభాలే పడింది. రెడీ. ఏం నాకు పడేటట్టు కనిపించట్లేదు. అదేంటది అటు వెళ్ళింది? బిగ్ బాస్ సుమరాల దగ్గరికి వచ్చి చూస్తావా అని అడిగా. అన్న ఒకటి ఓపలేదన్న. బిగ్ బాస్ ఫస్ట్ ది లోపలేదు, ఒకసారి చూడరా ప్లీజ్. బిగ్ బాస్ ఫస్ట్ ఓపలేదు. అందరూ వరుసగా నిల్చోండి. భరణి, బిగ్ బాస్ ఎవరు ఎన్ని పాయింట్లు సాధించారు? సంజన గారు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా 4 పాయింట్స్ ఈచ్ సాధించారు బిగ్ బాస్. అండ్ తనుజ అండ్ డిమాన్ పవన్ ఇద్దరు 0 పాయింట్స్ సాధించారు బిగ్ బాస్. ఇమాన్యుయల్, బిగ్ బాస్. సంజన, ఎస్ బిగ్ బాస్. మీరు అత్యధిక పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. కాబట్టి మీకు చెరో 100 స్కోర్ లభిస్తుంది. సాయంత్రం 4 గంటలు. ఆ బోర్డు తగిలిన పాయింట్స్ ఇచ్చేసి పడింది. నేను చూడను. అయ్యో, ఆఖరి స్థానంలో దూసుకుపోతున్న డిమాన్ పవన్. అన్నా ఏంటి పొద్దున్న నన్ను గింటెత్తరా? సాయంత్రం 5 గంటలు. పవన్, లీడర్ బోర్డులో అందరికంటే మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరులో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. ఈ పోరులో నుంచి తప్పుకునే ముందు మీకు లభించిన 1,50,000 పాయింట్స్లో సగం అంటే 75,000 పాయింట్స్, అలాగే ఇప్పటివరకు ఈ పోరులో మీరు సంపాదించిన స్కోర్లో సగం, ఈ రెండింటినీ ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్లను మరియు స్కోర్ని ఏ సభ్యునికి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 5:15 ఫస్ట్ వచ్చినా
ఫస్ట్ టాప్ 2 ప్లేసెస్లో ఇద్దరికే ఎక్కువ ఉంటుంది. అదే ఏమన్నా ఓపెనింగ్ చెప్పిన ఇచ్చామనుకో E45 పైకి వెళ్తుంది. కూర్చోబెట్టినా ఎన్నో ప్లేస్లో ఉంటుంది, 4th ప్లేస్లో ఉండిపోద్ది. పొరపాటున సంజయనగర్ సెకండ్ వచ్చారనుకో, ఫస్ట్ 2 ప్లేసెస్లో అప్పుడు ఎవరు ఉంటారు? సంజయనగర్ ఇమాన్ ఉంటారు. అదే చూస్తున్నా. నెక్స్ట్ గేమ్ నేను కూర్చోబెట్టారనుకో, 100కి ఆడారనుకో, సంజయనగర్కి హై స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే పాయింట్స్ ఇప్పుడు మొన్నటి పాయింట్లు బట్టి టాప్ 1 టాప్ 2లోకి వెళ్తారు. దాన్ని బట్టి బయటికి ఎవరు అన్నది పని చేద్దాం, 230 కొడదాం, మళ్ళీ ఆపుదాం. సో 20 మార్జిన్, నాట్ బిగ్ మార్జిన్ అని అడిగితే ఇద్దరం. మార్నింగ్ నువ్వు ఇచ్చిన పాయింట్స్గా నేను తీసుకుని ఉంటే దీంట్లో ఏదో ఒక బాల్కి నేను కొట్టగలిగితే కనీసం 80 పాయింట్లు మిస్ చేస్తారు. ఎప్పటికి అందకుండా వెళ్ళిపోయింది. 360 370 వెళ్ళిపోయింది. అవును, కానీ మనం బట్ జెన్యున్ డెసిషన్ అన్న, నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా తీసుకున్నారు నిజంగా. సాయంత్రం 5:30 పవన్, బిగ్ బాస్ మీకు లభించిన 1,50,000 పాయింట్స్లో సగం, మీ స్కోర్లో సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? నేను లీడర్ బోర్డ్లో లీస్ట్లో ఉన్న, నా తర్వాత లీస్ట్లో ఉన్న తనుజాకి ఇద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. సాయంత్రం 5:45 295 290 270 230 కొంచెం తేడా. మనం చాలా కష్టపడాల్సి ఉందన్న. సాయంత్రం 6 గంటలు. ఇంటి సభ్యులందరూ కలిసి నేనిచ్చే తర్వాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుణ్ణి ఎన్నుకోవాలి. సభ్యులందరూ కలిసి మెజారిటీగా ఒక నిర్ణయానికొచ్చి నేను మళ్ళీ అడిగినప్పుడు మీరెన్నుకున్న సభ్యుని పేరు చెప్పండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రేక్షకులను కలుసుకోవడానికి ఈ ఒక్కరోజు మాత్రమే మిగులుంది. అంటే దానర్థం మీరు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఇదే చివరి అవకాశం. తను తీస్తే ఈవిడ 1లోకి వస్తారు, ఈవిడికి ఉంటారు. అందరు కలిసి ఏం చేస్తారు తెలుసా? నన్ను తప్పిస్తే రేపు మార్నింగ్ గేమ్ ఆడకపోతే నేను గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతానని చెప్పి ఆలోచించి నన్ను టార్గెట్ చేస్తారు అందరూ. మిమ్మల్ని అందరిని అడుగుతాను వెళ్ళి, తనుజా నేను లీస్ట్లో ఉన్నా, నాకు సపోర్ట్ చేస్తావా? నేను అదే ఆలోచిస్తున్నా. ఇందాక నువ్వు అన్నావు టాప్ అన్నావు కాబట్టి నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు లీస్ట్లో ఉన్నాను కదా, అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు లైక్ ఫస్ట్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు వెళ్తానన్నా గో హెడ్. నిన్నే నాకు సపోర్ట్ చేయమంటున్నా. నాకు ఎక్కువ ఇందాక నాకు వేసావు కాబట్టి ఈసారి నాకు ఎక్కువ అని అడుగుతున్నా. సీరియస్లీ ఐ డోంట్ థింక్ కాంపిటీషన్ కూడా చూసుకో. టాప్ మోస్ట్ నంబర్ 1ని ఓటింగ్ అట్ని చేయమనండి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్తుంది కదా, మీరు చెప్తే ఆళ్ళు ఒకటైపోయి నీకేసేస్తారు. సాయంత్రం 6:15 ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇమాన్యుల్. నా లిస్ట్లో ఒకటి మీరు, లేకపోతే సంజనగర్. నాకు వాడిని తీయాలని లేదు. ఎందుకంటే లేదు, ఇప్పుడు వాడు ఫస్ట్లో ఉండేవాడు, 4th వచ్చాడు. నేను ఫస్ట్లో ఉండేవాడు, లాస్ట్కి వచ్చాను. ఇప్పుడు నాకన్నా వై ఇమాన్యుల్ ప్రయారిటీ అంటున్నాను. ఈ మధ్య కాలంలో నాకు స్టాండ్ తీసుకుంది వాడే కదా. నేను 2 lakhs ఇచ్చింది నేనే కదా బాల్ పట్టుకొచ్చి. మీరు ఇచ్చారు అంటే ఇప్పుడు అంటే అలా అని కాదు, అంటే నేను స్టాండ్ తీసుకోలేదా మరి అన్నా? నేను తీసుకున్నాను కదా లాస్ట్ దాంట్లో. ఇప్పుడు 50,000 ఉన్నప్పుడు ఆవిడక మీకు నేను ఎక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా అడిగారు, ఇమానుయల్ కూడా మాట్లాడారు, నేను స్టాండ్ తీసుకున్నాను కదా. స్టాండ్ తీసుకోలేదు నీ గురించి. ఏ విషయంలో అవసరమైనప్పుడల్లా నేను స్టాండ్ తీసుకున్నాను కదా, టాస్క్లో కానీ గేమ్లో కానీ. అంటే నేను ఏ విషయంలో మీ గురించి తీసుకోలేదని అంటలేదే. తీసుకుని దిస్ ఇస్ ద టైం కదా. నేను ఇప్పుడు కానీ తేడా అయితే టోటల్ నేను గేమ్ నుంచి అవుట్ అవుతా.
మేము బయట వాళ్ళు ఎట్లుంటాం అట్లా ఉండాలి. చెప్పు లాయనా. అది ఇమాన్యుల్ నిలబడ్డాడు అంటే ఏంటి? నేను నిలబడితే మొత్తం అన్ని గేమ్లో దాని గురించి నాకు హెల్ప్ చేస్తుందా హెల్ప్ చేస్తే పక్కన పెట్టు. ఇమాన్యుల్ నా గురించి స్టాండ్ తీసుకున్నాడని చెప్పని మాట నాకు చాలా బాధ వేస్తుంది. అండ్ వాట్ ఐ డిడ్. సాయంత్రం 6:30 తర్వాత జరిగే యుద్ధం కోసం ఎవరిని తొలగిస్తున్నారు? కళ్యాణ్ ఈసారి అటు నుంచి స్టార్ట్ చేద్దాం. రస్మాన్ ఇటు నుంచే కదా వెళ్తున్నాం. ఇది మరి అవుట్ ఆఫ్ ది గేమ్ నేనే వాళ్ళండి బాబు. మొత్తం ప్రతిసారి ఇటు నుంచే కదా వెళ్తున్నాం, ఒకసారి అటు నుంచి చేయండి. సరే మీరే అయితే బర్నీ గారు. ఓకే నువ్వు అక్కడి నుంచి రావాలి. చెప్పారు కళ్యాణ్ చెప్పాడు కదా బర్నీ. పర్లేదు, అప్పటి నుంచి అక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు సరే ఇప్పుడు అన్నిసార్లు ఎటు నుంచి చెప్పాం కదా, ఈసారి అటు నుంచి. పర్లేదు, ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా ఒకటే కదా. అప్పటి నుంచి అవుతున్నది, అటు నుంచి స్టార్ట్ అవ్వని. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు కదా. ఓకే డన్, మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళిద్దరు వెనకలకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు కదా, మీరు స్టార్ట్ చేయండి. సరే స్టార్ట్ చేయండి. మీలా నేను వస్తాను వెనకాల. పవన్ మేము ఆల్రెడీ అవుట్ ఆఫ్ గేమ్. అవుట్ ఆఫ్ గేమ్ అవుతే ఓట్లు వేయొద్దని చెప్పారా బిగ్ బాస్ ఏమైనా? సరే స్టార్ట్ చేయి, చెప్పు ఏమో. నేను కూడా బర్నీ గారు. నా ఓట్ తనుజాకి బిగ్ బాస్. తనుజాకి అన్ని ఆటలు వచ్చినాయి, ఒక ఆట నుంచి కూడా తీయలేదు. సో అందరికి ఒక ఫేర్ ఛాన్స్ దొరకాలి, అందరికి ఒక ఈక్వాలిటీ ఉండాలి, కాబట్టి నా ఓట్ తనుజాకి బిగ్ బాస్. తనుజ చెప్పిన దాని ప్రకారం అయితే టాప్లో ఉన్న తనుజాని తీయాలి, బట్ అది నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నా గేమ్ ఛాన్సెస్ నేను చూసుకోవాలి. అకార్డింగ్ టు మై గేమ్, దట్ ఈస్ ద రీజన్ ఐ గో విత్ ఇమాన్యుల్. బిగ్ బాస్ నా ఓటు సంజన గారు. నా ఓటు వచ్చేసి బర్నీ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన నా పేరు చెప్పారు. సో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఆయన పేరు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నా ఓటు ఇమాన్యుల్కి బిగ్ బాస్. ఏదన్నా రీజన్ ఉందా అన్న? నార్మల్గా నేను ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నావు, పొజిషన్ మార్చడానికి నేను నీకేం చేస్తున్నాను. ఇప్పుడు బన్నీ అన్న థర్డ్ పొజిషన్కి రావడానికి. నా పొజిషన్కి రా. భరణి, బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో మెజారిటీ సభ్యులు మీరు యుద్ధంలో పాల్గొనకూడదని నిర్ణయించారు కాబట్టి తర్వాత జరిగే యుద్ధంలో మీరు పాల్గొనలేరు. ఎస్ బిగ్ బాస్. కళ్యాణ్ నువ్వు నాకు ఒక్కసారైనా సపోర్ట్ చేయాల్సిందే. మీరు ఎప్పుడు లాంగ్ ప్లేస్లోనే నిలబడుతున్నారండి. లాంగ్ ప్లేస్ కదా, అట్లీస్ట్ వన్స్ అయినా సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ నేను కొన్ని విషయాలు నీ గురించి నిలబడినందుకు నాకు న్యాయమే జరిగిందని నాకు అనిపించేది. నేను అదే చెప్తున్నాను, అట్లీస్ట్ వన్స్ ఒకరిని బాధపెట్టాలని కాదు. డెస్టినీ ఎలా ఉందని చెప్పండి, నీకు అవసరమైనప్పుడు నేను నిలబడిన నీకు అంటే హెల్ప్ అయ్యి, బట్ నాకు వచ్చేటోడికి ఒక్కసారి అదే చెప్పాను, నేను అదే బాధపడుతున్నాను, అదే బాధపడుతున్నాను అని అనిపించింది. కళ్యాణ్ నా కోసం కూడా ఒక్కసారి కూడా నిలబడలేదు. సీజన్ అయిపోయింది, 1 సింగిల్ టైం కూడా నిలబడలేదు. రాత్రి 7:30 లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకిస్తున్న యుద్ధం బ్యాలెన్స్ అండ్ స్టడీ. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా లెటర్లతో ఉన్న బ్లాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని స్టాండ్ దగ్గరకొచ్చి కాలి సహాయంతో లాక్ని అన్లాక్ చేసి స్టాండ్ ఫ్లిప్ అవ్వకుండా ఉండేందుకు చేతులతో పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ అందులోని బేస్లలో బ్లాక్స్ని సరైన క్రమంలో పెట్టి ఓట్ అపీల్ అని వచ్చేలా అరేంజ్ చేయాలి. ఒక బ్లాక్ పెట్టి మరో బ్లాక్ తీసుకోవడానికి వెళ్లే ప్రతిసారి ఇప్పటికే పెట్టిన బ్లాక్స్ కింద పడకుండా ఉండేందుకు స్టాండ్ని మళ్లీ లాక్ చేసి వెళ్ళాలి. ఇలా ఎవరైతే ముందుగా బ్లాక్స్ని స్లాట్స్లో సరైన ఆర్డర్లో పెట్టి ఎటువైపు నుంచి చూసినా ఓట్ అపీల్ అని వచ్చేలా అరేంజ్ చేసి బెల్ మోగిస్తారో వారి యుద్ధంలో గెలిచి మొదటి స్థానం సాధించి హయ్యెస్ట్ స్కోర్ని పొందుతారు. ఈ యుద్ధంలో ఫస్ట్ వచ్చిన వారికి 50 స్కోర్, సెకండ్ వచ్చిన వారికి 40 స్కోర్, థర్డ్ వచ్చిన వారికి 30 స్కోర్ లభిస్తుంది. పవన్, బిగ్ బాస్ మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. రాత్రి 8:15 ఉన్నాడు.
అట్ ఎ టైం అన్నీ పెట్టాలి. 1 తర్వాత నువ్వు నేను చేస్తా. ఆ కింద ఉన్నా పర్లేదు. ఇమాన్యుయల్ వెయిట్ అన్నా ప్లీజ్. అరే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎస్ 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 ఇమాన్యుయల్. లాక్ చేసుకో. ఆ మీద ఉన్నాయి చేసుకోవచ్చు, కానీ కింద పడిన ఇమాన్యుయల్ లాగా స్ట్రైట్ గా పెట్టండి. తనుజ ఇమాన్యుయల్ పెట్టినట్టు పెట్టాలి. తీసి పెట్టుకో. చూడు ఎలా పెట్టి ఇమ్మాన్ చూడు ఎలా పెట్టాడు. డోంట్ వరీ. ఓకే స్లో స్లో. గాట్ ఇట్. స్లో పడిపోతాయి. ఇలా పెట్టాడా? చూడు చూడు. ఫాస్ట్ సంజయ్ గారు అన్లాక్ చేయలేదు. సంజయ్ గారు నాట్ అలౌడ్ అండి. మీరు సరిగ్గా అండి. అన్లాక్ చూడండి. ఓకే చూడండి అన్లాక్. మీరు అన్లాక్ చేసిన తర్వాతే పట్టుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా, లాస్ట్ వార్నింగ్. అన్లాక్ చేసే పట్టుకోవాలి. మీరు ముందు పట్టుకుంటున్నారు. అన్లాక్ చేసి పట్టుకోవాలంటుండే అన్లాక్ చేయండి ఫస్ట్. చేస్తున్నా. లేదు అన్లాక్ చేయలేదు. ఏ మరీ పగిలిందిరా. మరి పోస్ బిగ్ బాస్ ఇది ఇరిగిపోయింది బిగ్ బాస్. రాత్రి 9 గంటలు. సో నేను ఈక్వల్ ఆపర్చునిటీ కోసం ఈ 3 తీస్తున్నా. అయితే నేను పడుకోబెట్టొచ్చా మిగతాది? నాకు ఈక్వల్ కావాలి. ఈక్వల్ అంటే ఆ 3 తీసేసి ఇక్కడ కూడా ఆవిడ నుంచో పెట్టాలి. ఇక్కడికి వచ్చే నుంచో పెట్టాలి. ఓకేనా? అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి అది రిలీజ్ చేసి బ్యాలెన్స్ తో ఒక్కటొక్కటి పెట్టుకొని వెళ్ళడం ఎంతసేపు, ఒకేసారిగా అలా పట్టుకొని వెళ్ళడం ఎంతసేపు? అందుకే ఈ 3 తీసేస్తున్నా. తీసేస్తే అవి ఆవిడ వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటూ 1 after 1 పెట్టుకోవాలి. 1 after 1 పెట్టుకోవడానికి ముందు అక్కడి నుంచే పెట్టుకుంటారు కదా. ఈవిడికి 3 ఉంచి అవి కూడా పడుకునే ఉంటాయి. ఆవిడ వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటారు. ఓకే తీసేయండి. Is this okay? లేదు ఇక్కడ ఒక 2 alphabets వదలండి. నాకు లేదు, నాకు కాంట్రవర్సీ వద్దు. మీరు ఇంకొకటి తీసేయండి దయచేసి. ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ. యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ నేను తీస్తాను. థ్యాంక్ యూ. నేను చేస్తాను. ఎంత సిన్సియర్. ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వచ్చి బ్యాలెన్స్ చేసే పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై మిస్టేక్ కాబట్టి నేనే రిక్వెస్ట్ చేస్తాను. లేదు ఎంత సిన్సియర్గా ఆడగల. రెజ్యూమ్ బజర్ కోసం సిద్ధంగా ఉండండి. సిన్సియర్గా ఆడి గెలవడం, మాటలు పడడానికి నేను రెడీ లేను. ఓకే సార్ చూసుకోండి సంజన గారు చూసుకోండి అని చెప్పినప్పుడు విని ఒకసారి వినండి. 1 second రా. ఈ వెనకాల ఏమన్నా చూడండి ఒకసారి. లాక్ చేసుకొని 1 at a time తీసుకోండి. మళ్ళీ అన్లాక్ చేసుకోండి. అక్కడ పెట్టడానికి లేదు, అన్లాక్ చేసి పెట్టాలి కదా. సంజన గారు అందుకే నేను అట్టే పెళ్ళి స్లోగా అన్లాక్ ఆఫ్ క్లచ్ మొత్తం. సంజన గారు ఓకే అర్థమైంది. ఫూట్ మొత్తం పెడల మీద ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. చూసుకోండి. పానిక్ అయిపోయాను. లాక్ చేసుకో. తీసుకో 1 at a time తీసుకో. ఓకే అవ్వట్లేదన్న బ్యాలెన్స్. ఫూట్ మొత్తం పెడల మీద పెట్టుకొని చేసుకోండి. ఫూట్ మొత్తం ఇలా ఫూట్ క్లచ్ బ్రేక్ ఎలా పెట్టుకుంటాం కారు. జాగ్రత్త. గుడ్. స్లో వెరీ స్లో. మెస్అప్ అయిపోయిందా? గుడ్. నీకు ఎవరైనా డ్రైవింగ్ నేర్పింది? అంత బాగా నేర్పాడు. స్లో. ఫాస్ట్. తీసి పర్లేదు, టైం ఉంది. చూడు ఇమాన్యుయల్ టైం ఉంది. వెనకెళ్ళి చూసుకో ఒకసారి. అటెళ్ళి ఓకేనా? చూసుకో. APPEL. ఓకే డన్. తెలుగు ప్రజలారా
ప్లీజ్ డూ వాట్ ఫర్ మీ. స్లో 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 థ్యాంక్ యూ. స్లో చూసుకో ఓకేనా? డన్. గుడ్ 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 గుడ్. సంజయ్ గారు కంప్లీట్ చేయండి టాస్క్. లేదు నేను కంప్లీట్ చేస్తాను. నో ప్రాబ్లం సంజన గారు. జస్ట్ మిస్ రా. 2 పడ్డాయి. మళ్ళీ పెట్టుకో. మీరు అంత గట్టిగా అంటే ఎక్కడ ఉంటదండి? స్లోగా అటేపు చూసుకోండి. స్లోగా తీసుకోని స్లోగా పెట్టుకోండి. స్లోగా యా అది ఒక్కటి పెట్టి లాక్ చేయగలిగితే సరిపోద్ది మీరు. ఓకేనా? బ్యాలెన్స్ చేసుకోండి. ఎస్ బ్యాక్ చూసుకోండి. ఓకే డన్. బెల్ ఆ బెల్ కొడితే ఓకే. బెల్ బెల్ బెల్. వెల్ ప్లేడ్ గైస్. పవన్, బిగ్ బాస్, ఈ యుద్ధంలో ఎవరికి ఏ స్థానం లభించింది? బిగ్ బాస్ ఈ టాస్క్లో ఇమాన్యుల్ అన్నకి ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసి తనుజ అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి సంజన గారు. వెల్ ప్లేడ్ గైస్. రాత్రి 9:30 సంజన గారే ముందుంటారు. మళ్ళీ మీరే వెళ్తారా? సెకండ్ ప్లేస్ లోకి ఇమాన్యుల్ వెళ్తాడు బికాస్ ఆఫ్ ఆ పాయింట్. సెకండ్ లో నువ్వే ఉన్నావు. బట్ 4 ఈక్వల్ ఉన్నాయి కదా. సరే నువ్వు చెప్పు, నెలమని చెప్పు. చూద్దాం అసలు బిగ్ బాస్ ఏం చెప్తాడో తెలియాలి కదా. రాత్రి 10 లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న సభ్యులకు చివరిసారి ప్రేక్షకులను ఎదుర్కొని ఓట్ అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుందన్న విషయం మీకు తెలిసిందే. ఎస్ బిగ్ బాస్. ఈరోజు లీడర్ బోర్డులో టాప్ 1 స్థానంలో తనుజ, టాప్ 2 స్థానంలో ఇమాన్యుల్ మరియు సంజన ఉన్నారు. తనుజ, ఎస్ బిగ్ బాస్. ఇప్పుడు మీకు ముఖ్యమైన బాధ్యతనిస్తున్నాను. మీరు టాప్ 1లో ఉన్నారు కాబట్టి ఎస్ బిగ్ బాస్. ఇమాన్యుల్, సంజనాల్లో మీతో పాటు ఎవరు ప్రేక్షకులను ఎదుర్కోవాలన్నది మీరే నిర్ణయించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ సంజన గారు. రాత్రి 10:15 హాయ్ 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 హాయ్. హలో, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ గుడ్, థ్యాంక్ యూ. రోజు చూసి చూసి కొత్త వాళ్ళగా అనిపించట్లేదు, మా ఇంటి వాళ్ళగా కనిపిస్తుంది. మాకు కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరినీ చూడడం ఇలాగా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ ఈ సీజన్ని హిట్ చేసినందుకు అండ్ మా అందరినీ ఆదరించినందుకు అండ్ మాకు సపోర్ట్ చేసినందుకు, ముఖ్యంగా నాకు థ్యాంక్ యూ. మీ అందరికి ఎంత థ్యాంక్ యూ చెప్తేనా తక్కువ, ఎందుకంటే మీరు లేకుండా అసలు షోనే లేదు, మేమే లేను. సో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. హలో ఆడియన్స్, ఇప్పుడు మీకో ప్రశ్న. వీటిలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? కైండ్నెస్, ఇంటెలిజెన్స్, కరేజ్? ఎందుకు? Hi Big Boss, hi Tanuja and Sanjana. To show kindness, you have to be intelligent and మీరు ఆ ఇంటెలిజెన్స్ అండ్ కైండ్నెస్ చూపించాలి ఇంకొకరికి. మీరు కైండ్నెస్ స్ప్రెడ్ చేయాలి అంటే you should be courageous. సో కరేజ్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ షోయింగ్ కైండ్నెస్. అండ్ మీరు ఆ సిచ్యువేషన్లో కైండ్నెస్ చూపిస్తారో అనేది మీ ఇంటెలిజెన్స్కి వదిలింది. థ్యాంక్ యూ. తనుజ, సంజనాకి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక మీలో ఏదైనా చేంజ్ వచ్చిందా? ఆ చేంజ్ ఏంటి? బిగ్ బాస్ నాలో యాక్చువల్లీ చాలా చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఐఎమ్ నాట్ అ పీపుల్ పర్సన్. నా సరౌండింగ్లో ఒక 5-6 మెంబర్స్ ఉన్నారంటే నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది, అమ్మా నేను ఉండలేను అన్నట్టు. అండ్ అలాంటిది ఇన్ని రోజులు ఇంతమందితో అండ్ లైక్ చాలా యూనో గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ ఇది కూడా ఇంకొక చేంజెస్. అండ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మేబీ నేను లైక్ సోలోగా ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంకా సూపర్ స్ట్రాంగ్గా నేను ఉండగలుగుతాను. సో ఇవి నా చేంజెస్ బిగ్ బాస్. పేషెన్స్ లెవెల్ అనేది నాకు బయట 100% ఉండే అంటే నాకు ఇక్కడ ఒక 300% పేషెన్స్ నాకు పెంచేసుకున్నాను. ఇక్కడున్న ప్రేక్షకులు ఆ ఇద్దరిలో ఎవరికి ఓట్ అపీల్ లభించాలో నిర్ణయించే సమయం వచ్చింది. తనుజకి లభించాలంటే రెడ్ ప్లకార్డ్, సంజనాకి లభించాలంటే బ్లూ ప్లకార్డ్ పైకెత్తండి. ఎక్కువగా ఎవరికి ఓట్స్ వస్తే
వాళ్లకే ఓట్ అప్పీల్ లభిస్తుంది. ప్రేక్షకులు తనుజాకి ఓట్ అప్పీల్ లభించాలని కోరుకున్నారు కాబట్టి సంజన, ఎస్ బిగ్ బాస్, మీరు ఇంట్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరూ. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ ఓట్ చేయండి. ఈ సీజన్ మీ ఓట్స్ చాలా ఇంపార్టెంట్. తనుజ, ఎస్ బిగ్ బాస్. మీ ఓట్ అప్పీల్ మొదలు పెట్టండి. షూర్ బిగ్ బాస్, థ్యాంక్ యూ. అండ్ ముందుగా అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డే 1 నుంచి ఇప్పటిదాకా ఎంత కష్టమైనా ఎంత ఇదైనా కూడా చివరికి చేరుకున్నాను మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి లవ్ వల్ల. సో ఇంకొక 2 అడుగు మాత్రమే ఉంది. సో అది మీ చేతిలో ఉంది. దయచేసి మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. తెలుసో తెలియకనో ఎక్కడైనా తప్పు అనేది జరుగునుంటే దయచేసి నన్ను క్షమించండి. ఐ నీడ్ ఆల్ లైక్ సపోర్ట్ అండ్ లవ్ మీ సైడ్ నుంచి. ఆడియన్స్, మీ మదిలోని ప్రశ్నల్ని తనుజని అడగండి. హలో, హాయ్. మీరు ఫ్రీక్వెంట్గా ఏడుస్తారు కదా, సో అది ఎవరి మీద కన్సర్న్ కోసం, అంటే లైక్ ఎవరన్నా మీ మీద ప్రేమ చూపించాలన్నా, లేకపోతే ఆ ఏడవడం ఒక్కొక్కసారి అది జెన్యున్గా అనిపించదు, సో అది రీజన్ తెలుసుకోవాలన్నా. 24 hours నాకు నా పక్కన నా ఫ్యామిలీలో మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎవరైనా ఒకరు ఉండాలి. కానీ ఒకేసారి అందరినీ వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు న్యూ కొత్త. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అనేస్తే నాకు ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో చెప్పాలి అనేది నాకు తెలియదు. ఇమ్మీడియట్గా వచ్చేదే ఎమోషనల్ కదా సార్. సో ఆ విషయంగా నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయ్యేదాన్ని తప్ప వాంటెడ్గా లేకపోతే ఏదో ఇదిగా కాదు. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పటికీ కూడా ఎమోషనల్ వస్తే తనుజ నో వెరీ స్ట్రాంగ్. డే బై డే నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు. ఇది కట్ చేసేయని నేను అనుకొని నేను స్ట్రాంగ్ అవుతున్నాను, కానీ అక్కడ ఏది ఫేక్ లేదు. సో థ్యాంక్ యూ. హలో మేడం. హాయ్ సార్. మీది భరణి గారి బాండింగ్ చాలా బాగుండేది. కానీ 5 స్ట్రోమ్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మాటలు విని చేంజ్ అయ్యారా? సడన్గా నాన్నగారు నుంచి భరణి సార్కి ఎందుకు మారిపోయారు? మీ మధ్య బాండింగ్ జెన్యూన్ అయినప్పుడు మీరు ఎందుకు వేరే వాళ్ళకి భయపడ్డారా అని నాకు అనిపించింది. దానికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ భయపడలేదు, బాండింగ్ మారలేదు. నేను ఆయనకి సపోర్ట్ చేద్దామని ఒక అడుగు ముందేసినప్పుడు, లేకపోతే ఆయన నాకు సపోర్ట్ చేయాలని ఒక అడుగు ముందేసినప్పుడు, నేను ఆ నాన్న అనే పేరు సింపతిగా క్రియేట్ అవుతుంది. బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరి రిలేషన్ డే 1 ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ద ఓన్లీ థింగ్, నా వల్ల ఇంకొకరికి పేరు రాకూడదు, ఏంటి కూతురు అనే బాండింగా, ఏంటి కూతురు అనే సాఫ్ట్ కార్నరా అనే మాట రాకూడదు అనేసి ఆ నాన్న పేరు అనేది కాస్త పక్కన పెట్టి నేను భరణి సార్ అని పిలుచుకుంటూ వెళ్ళా. మీది మీరు ఆడుతున్నారు, భరణి సార్ ఆడుతున్నారు. అప్పుడు మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయ్యారు అనేది మాకు చూసే వాళ్ళకి అలా అనిపించింది. సో మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ టాప్ 5 లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తనుజ గారు. హలో సార్. మళ్ళీ ఇమాన్యుల్ని ఫ్రెండ్ కాదు అని చెప్పారు, మళ్ళీ రీసెంట్గా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పారు. దాంట్లో సార్ మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్? ఉన్నారండి. బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి అంటారు కదా సార్. అలా అనం కదా అండి, మీరు ఫ్రెండ్ కాదు అని చెప్పేసి మేము ఏదో ముఖం పెట్టుకొని అనం కదా సార్. నేనైతే వాడు చేసే పనులకి కోపానికి ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండే కాదు అని అన్నా. అదే మేడం, మేమనేది అదే, ముఖం పట్టుకుని అయితే అనం కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. నాకు వెళ్ళడం ఇష్టం లేదు సార్. అప్పటికప్పుడు నా కోపం వాడికి చూపించాలి, అందుకే నేను వాడికి ఒక మాట అనేసి మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను. ఎందుకంటే నేను హర్ట్ అయ్యాను, నువ్వు హర్ట్ అవ్వు అనేసి. నార్మల్ అయిపోయానంటే 2 weeks తర్వాత నార్మలా మేడం? మరి వాడు కూడా రావాలి కదా సార్ మాట్లాడడానికైనా, నా తోడైనా. అలా కాదు మేడం, అతను పడ్డాడు, మీరు అన్నారు సార్. అయితే నేను పడలేదా సార్ వాడితో? అలా ఉండదు కదా మేడం. ఏం లేదని వాడు ఒక్కడే పడినట్టు చూడండి అక్కడ ఎలా తొంగి చూస్తున్నాడు. మీ ఒక్కరికే అనిపిస్తుంది సార్ వాడు పడ్డాడని, కానీ అందరికీ నేను పడలేదా చెప్పండి, నేను పడలేదా సార్? వాట్ ఈస్ అది కదండి, అతను ఎంత ఫీల్ తోటి చెప్పారు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ మీకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు కదా, అలా అని. సార్ నేను సపోర్ట్ చేయలేదా సార్ ఆయనకి? మీరు సపోర్ట్ చేయలేదు మేడం, మీరు అందరితో సపోర్ట్ తెప్పించుకున్నారు. నేను చెప్పించుకున్నాను. yes ma'am. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. తనుజ. ఎస్ బిగ్ బాస్. ఆడియన్స్తో మీ సమయం పూర్తయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు ఇంట్లోకి వెళ్ళండి. షూర్ బిగ్ బాస్. అండ్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ అడుగుతున్నాను, మీ అందరి లవ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ vote for me. Please, because love you so much. And 1 week left. Please, and thank you so much once again. Thank you. Bye. నా కూడా ఒకటేనా
బిగ్ బాస్ ఆడియన్స్, ఇక్కడ మీ సమయం ఇంతటితో పూర్తయింది. రాత్రి 11:30 బి అటెంటివ్ గేమ్లో ఎవరెవరు ఉన్నారు? నేను, ఇమ్ము, సంజన గారు, బన్నీ సార్. అవుట్ ఆఫ్ ది గేమ్. సార్ నేను, ఇమ్ము, సంజన గారు. నాకు ఇవ్వరు, ఎందుకంటే ఈరోజు ఆయన ఇమ్మాన్యుల్కి ఓట్ వేయమన్నారు, నేను వేయలేదు కదా. మనిషి నీకు ఇవ్వకుండా మిగిలిన ఇద్దరికి ఇస్తే ఇద్దరికన్నా బాటంలో ఉండేది ఎవరు? నేను. తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయేది ఎవరు తక్కువ స్కోరర్తో? నేనే. నన్నేం చేయమంటావు? అతనికి ఒక పాయింట్ గుర్తు, మీరు ఉండాలనుకుంటుంటే నెక్స్ట్ ఫైనలిస్ట్ మీరు కాకుండా ఎవరు ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా నేను బీన్ గేమ్ రా, వెళ్ళిపోవడానికి రెడీ అయితే నాకు అర్థం కాదు. ఆయన నాకు తెలిసి సంజన గారికి ఎవరు అండ్ నాకు ఎవరు ఇమ్మాన్యుల్కి ఇస్తారు, ఎందుకంటే విల్లింగ్ టు ఆస్క్ ఆర్ నాట్. ఎలా అడుగుతాను నేను? భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504552కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజన గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.